మనం ముఖ్యంగా ఆలోచించేది టాప్ డెస్టినేషన్ ఇన్ ఇండియా ఫర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ టూరిస్ట్స్. భారతదేశం అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ని ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానంగా పర్యాటకం విషయంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా 20% పైబడి గ్రాస్ వాల్యూ యాడెడ్ ని మనం కాంట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా 20% పైబడి ఉపాధి అవకాశాలని ఆంధ్రప్రదేశ్ లో కల్పించాలి పర్యాటక రంగం ద్వారా అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా దాంతో పాటు సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలను కాకుండా ఒక దీర్ఘకాలికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి. తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు అన్ని రకాలుగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి దాని ద్వారా కనెక్టివిటీని పెంపొందించాలనేటువంటి ఆలోచన కూడా ఎలిమెంట్స్ గా పెట్టుకోవడం జరిగింది. ఇక మిషన్ వచ్చేటప్పటికి మనం ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆర్థిక పురోభివృద్ధి సాధించే విధంగాను, అదేవిధంగా ఉపాధి అవకాశాలను కల్పించే విధంగాను, దాంతోపాటు సాంస్కృతిక వైభవాన్ని కొనసాగించే విధంగాను, అదే సమయంలో సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించే విధంగాను పర్యాటక రంగాన్ని తయారు చేయాలనేటువంటి ఒక మిషన్ తోటి ఈ టూరిజం పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మేము పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి 4.6% జీడీఏ ఏదైతే ఉందో దాన్ని 28% పెంచాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా మొత్తం ఈ పర్యాటక రంగం ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఏదైతే 12% ఇస్తుందో ఆ 12% ఉపాధి కల్పనని 15% పెంచాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం విదేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులు ఈ భారతదేశంలోకి వచ్చేటువంటి రాష్ట్రాల్లో టాప్ 10 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకదానిగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని తయారు చేయాలంటే ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఒక టూరిస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్యాటక రంగంలో ఖర్చు పెట్టేటువంటి డబ్బుని 1700 రూపాయల నుంచి ఒక్కొక్క పర్యాటకుడు కూడా 25,000 రూపాయల వరకు ఖర్చు పెట్టే విధంగా ఆ రకమైన సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. దాంతో పాటు మనం ఇవాళ 1-2 రోజులకు పరిమితం అవుతున్నటువంటి పర్యాటకులు కనీసంగా అక్కడికి వచ్చిన తర్వాత 5 రోజుల పాటు ఉండే విధంగా చూడడానికి వీలుగా ఉండేటువంటి అనేక ప్రదేశాలను ఏర్పాటు చేసి సర్క్యూట్లను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ 3,500 మాత్రమే ఉన్నటువంటి మొత్తం హోటల్స్ లో ఉన్నటువంటి రూముల్ని 10,000కి పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఇందులో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం పీపీపీ అనేటువంటి పద్ధతిని ఏదైతే చెప్తున్నామో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది దాని ప్రకారంగా ప్రైవేట్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ 25,000 కోట్ల వరకు పెంపొందించాలనేటువంటి ఆలోచన కూడా దీని ద్వారా చేయడం జరుగుతుంది. ఇందులో వ్యూహాత్మకమైనటువంటి పిల్లర్స్ కొన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఇక్కడ మన డైవర్సిఫికేషన్, డెస్టినేషన్ డెవలప్మెంట్ అంటే కేవలం ఒకే తరహా పర్యాటక అభివృద్ధి కాకుండా అంటే మనకు చూసేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 90% పర్యాటక రంగం కేవలం టెంపుల్ టూరిజం మీద మాత్రమే ఆధారపడి ఉంది. అలా కాకుండా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, ఇలాంటి విలేజ్ టూరిజం కానివ్వండి, అగ్రి టూరిజం కానివ్వండి, ఇలా చూసుకుంటే దాన్ని డైవర్సిఫై చేసి వివిధ రకాల పర్యాటక విధానాలని నెలకొల్పాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతో పాటు డిమాండ్ యాక్టివేషన్ అండ్ వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ ఏదైతే మనం సదుపాయాలు కల్పిస్తున్నామో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నామో అది ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా దాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతో పాటు మనం ప్రొఫెషనల్ స్కిల్ ఉండేటటువంటి వ్యక్తినే పిఎస్సి చైర్మన్ గా ఎన్నుకోవటం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని లేదా ప్రభుత్వం తీసేటటువంటి తప్పుల్ని, ఆర్థిక వ్యవహారాల్లో చేసేటటువంటి మిస్టేక్స్ని ఈ కమిటీ సరైన రీతిలో ప్రశ్నించలేకపోతుంది అనేటటువంటి ఒక కారణం చేత ఆర్థిక మంత్రికి దగ్గర మెంబర్స్గా ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్స్ వాటిని ప్రశ్నించడంలో విఫలమవుతున్నటువంటి సందర్భంగా ఇది ప్రశ్నించాలి. ప్రభుత్వం తీసుకునేటటువంటి తప్పుడు నిర్ణయాలపై, ప్రభుత్వం వృధాగా చేసేటటువంటి ఖర్చులపై ఒక సమగ్రవంతమైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి అంటే ఇది ప్రతిపక్షంలో ఉండేటటువంటి వ్యక్తులకి
ఏ యొక్క రాజకీయ ప్రలోభాలకు లోపడినటువంటి వ్యక్తులకి, ప్రభుత్వాన్ని ఖచ్చితత్వంతో నడిపించగలిగేటటువంటి వ్యక్తులకి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంలో మొట్టమొదటిసారి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖున ఒక పార్లమెంట్ నియమాలని నడిపించేటటువంటి ఒక అంశమైనటువంటి ఆ రూల్స్లో రూల్ నంబర్ 309I నిబంధన ప్రకారం ఈ యొక్క పిఎస్సిని ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో చైర్మన్గా ఉండడాన్ని ఆపివేసింది. అంటే ఈ ఆపివేయడానికి గల కారణం ఏంటి అంటే, ఎవరైతే వ్యవస్థకి పెద్దగా వ్యవహరిస్తారో ఆ వ్యక్తే చైర్మన్గా ఉంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి విషయాల మీద వారి కిందున్నటువంటి వ్యక్తులు మాట్లాడే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రోజు నుంచి అది ప్రతిపక్షానికి ఇవ్వాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రూల్ ప్రకారం ప్రభుత్వంలో ఉండేటటువంటి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యక్తిని కూడా దానిలో నియమించడానికి అవకాశం లేకుండా చేసింది. సో ఆ తర్వాత అనేక మంది ఈ వ్యవస్థ ద్వారా అనేక మంది ఉద్దండులు, చాలా గొప్ప గొప్పవారు ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంలో జరిగేటటువంటి అనేక తప్పిదాలను బయటికి తీశారు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు 1960లో మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారు ఈ యొక్క పిఎస్సి మెంబర్గా అపోజిషన్ వ్యక్తిని నియమించటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత 1967 శ్రీ ఎంఆర్ మసానీ గారిని స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా 44 సీట్లే ఉన్నటువంటి వ్యక్తికి ఆ రోజు మొట్టమొదటి అవకాశం ప్రతిపక్షానికి కేటాయించడం జరిగింది. ఆ రోజు వారికి ఉన్నటువంటి సంఖ్య కేవలం 44 మాత్రమే. 550 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో 44 సీట్లు ఉన్నటువంటి మసానీ గారిని ఆ రోజు చైర్మన్గా చేశారు. ఆ తర్వాత కాలంలో బీజేపీకి సంబంధించినటువంటి 2 సభ్యులు కలిగినటువంటి బీజేపీ పార్టీకి శ్రీ సతీష్ అగర్వాల్ గారిని 1981-82లో కొమ్ము కాసేటువంటి చంద్రబాబు కోసం హరహరం అహర్నిశలు పనిచేసేటువంటి, ప్రాణం పెట్టి తప్పుడు వార్తల్ని సైతం నిస్సిగ్గుగా అచ్చువేసేటువంటి ఈ ప్రచార మాధ్యమాలు గడచిన 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమని చెరిపివేయటానికి విషం చిమ్మే ప్రయత్నం చేయని రోజు లేదు, చేయని గంట లేదు. ఎంత చేస్తున్నా, వారు ఎంత విషం చిమ్ముతున్నా, ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతెంతై ఒటుడింతై అన్న సామెతగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేస్తూ, వాళ్ళ విషపు రాతల్ని లేదా రాజకీయ కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 2 పేపర్లు, 10 టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈ రోజున్న
చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి. ఇవాళ ఇన్ని భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామా లీక్స్ అని, లేదా ప్యారడైజ్ పేపర్లని, ఇంకేదో పేపర్లని, అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు రాత్రిపూట అని. ఎంత చిమ్మినా జగన్ను ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ మళ్ళీ భయం. మనం ఎంత విషం చిమ్మినా, 3 పార్టీలు కలిసినా, ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది, దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం. వీళ్ళు ఎన్నిసార్లు విషం చిమ్ముతున్నా వీళ్ళకి అంటే వీళ్ళు కూడా రాక్షసులే. ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు. అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టాగైనా విషం చిమ్మి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇవాళ ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి, ఆయన లేరు కదా పాపం, రామోజీరావు గారు అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా, ఈనాడు చరిత్ర ఏ స్థాయి చరిత్రో అందరికీ తెలుసు. ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా, తప్పుడు వార్తలు రాయొచ్చు, అబద్ధాలు రాయొచ్చు, ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతను భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు. అదే మరిగా దిశ. నెక్స్ట్ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఎవ్రీ డే నేను ఆలోచించేది, ఈరోజు ఎంతమంది పేదవాళ్లకు మనం సహాయం చేశాం. నిన్న పెన్షన్లో మీరు చూశారు. ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను, ఒక నెల ఎక్కడన్నా పోతామని నేను చూశాను. దిశ మొన్న విజయవాడ వరదలు వచ్చాయి. వరదల్లో నేను ప్రొక్లైన్లో తిరుగుతున్నా. పోతూ దిక్కడ నిలబెట్టి ఒక ఆవిడ హోమ్ మేడ్ బోట్ చిన్న ఇది చేసుకుని ఫ్లోటింగ్ లో వాళ్ళ మనిషి తోసుకుంటూ వస్తున్నారు. ఏంటమ్మా అని అడిగాడు. అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్. సార్ నేను పెన్షన్ తీసుకోవాలా, ఫస్ట్ వచ్చింది, ఈ రోజు తీసుకోకపోతే రాదు కాబట్టి మాది ఈ ఊరు కాదు, బంధువుల ఇంటికి వచ్చాను, వరదల్లో చిక్కుకుపోయాను, నేను వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి వెళ్తున్నాను. అంటే ఒక వరదలో కూడా పెన్షన్ తీసుకోవాలనే ధ్యాసతో జీవితాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితికి వచ్చింది. అది చూసినప్పుడు అనిపించింది ఒరిజినల్ సిస్టమ్. ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎక్కడన్నా బయట ఉండే తీసుకోలేకపోతే 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా క్రియేట్ చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఎంప్లాయ్మెంట్ రెండోది. అందరికీ పని ఉండాలి. అందరికీ పని ఉంటే హ్యాపీగా ఉంటాం. పని లేకపోతే అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అందుకే నేను ఏమంటానంటే శక్తికి తగినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత. నవ్వేడేస్ మీరు చూస్తున్నారా దిశ, ఎక్కడ చూసినా మనకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి, మన దేశంలో అవకాశాలు ఉన్నాయి, ప్రపంచంలో అవకాశాలు ఉన్నాయి. నేను అందుకే ఒక మాట, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు మామూలు కూర్చోండి, మీరు తెలివితేటలుంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఆఫ్లైన్ ఆన్లైన్. ఇంకో పక్కన దిశ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం, టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం, ఉద్యోగాలు అక్కడే, వాక్ టు వర్క్, అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తూనే ఎకానమీ కూడా దోహదం చేస్తాం. కంటిన్యూస్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్. నేను ఎప్పుడు చెప్తాను, మనం
నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాల, కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది. అక్కడి నుంచి రోజు రోజు నేర్చుకుంటున్నాం. అనవసర విషయాలు మర్చిపోకపోయినా మైండ్లో వెనకాల పెడుతున్నాం. ఫ్రంట్లో మాత్రం ఏది పనికి వస్తుందో దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది ఎవ్రీబడి చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్కి కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీలో ఒక ఆయన బాగా సక్సెస్ అవుతాడు, పాలిటిక్స్లో సక్సెస్ కాడు. పాలిటిక్స్ వేరే స్కిల్, ఇండస్ట్రీకి వేరే స్కిల్. ఐటీ స్కిల్స్ ఉన్నాయి దేశ. ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం, కొన్ని రోజులు అది అవుట్డేటెడ్ అయిపోతా ఉంది. ఇంకొక ప్రోడక్ట్ ఏదైతే న్యూ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు. అలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలు సెన్సస్ని లేకపోతే ఇంకోటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్.